రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపడుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ నిరసనలు దిగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ఎదుట ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఆందోళనలు చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రైట్ గా వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వైద్య కళాశాల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎలా చేస్తారో మేము చూస్తామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిరిగి తాము అధికారంలోకి వస్తే కనుక దాన్ని రద్దు చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే టెండర్లు తీసుకుంటారో ఆ టెండర్లను కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా స్వయంగా జగన్ హెచ్చరించారు. ఈ ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్వయంగా తాను కూడా పాల్గొంటున్నానని కూడా జగన్ హెచ్చరించారు. అందులో భాగంగా దశల వారీగా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఈ రోజు చలో మెడికల్ కాలేజీల ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. మెడికల్ కాలేజీల వద్ద ధర్నా చేస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చేయబోతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించినందుకు కూడా అటు మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో కీలకంగా ఉంది కాబట్టి అక్కడ సభలో వాయిదా తీర్మానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సభ ముందు ఉంచింది. సభ ముందు ఉంచినటువంటి క్రమంలో భాగంగా ప్రజెంట్ ఈ రోజు జరుగుతున్నటువంటి సభలో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలని చెప్పి కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఇంత బయట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అన్ని మెడికల్ కాలేజీలతో పాటుగా జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ఆందోళన చేసి ధర్నాలు చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు సభలో అదేవిధంగా బయట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకి పిలిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.